తమ ప్లాట్లలోకి వెళ్లడానికి రోడ్డు ఇవ్వాలని కోరుతూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామంలో 8 ఎకరాల భూమిలో చేసిన ప్లాట్లలో భూమిని కొనుగోలు చేశామని, ప్లాట్లు కొనుగోలు చేసినప్పుడు చూపిన రోడ్డు ఇప్పుడు లేదని అడ్డుకుంటున్నారని తెలిపారు. వెంచర్లో 118 ప్లాట్లు ఉన్నాయని, చాలామంది అప్పులు చేసి భూములు అమ్ముకొని ప్లాట్లు కొనుగోలు చేశామన్నారు. ప్లాట్లలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్న వ్యక్తిపై చర్య తీసుకొని న్యాయం చేయాలని కోరుతూ ప్లాట్ల యజమానులు మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మా వైఫ్ మీద 6 ఇయర్స్ బ్యాక్ ఈ గౌడవల్లిలో ఏదైతే వెంచర్ చేసిరో మొత్తం ఒక 200 స్క్వేర్ యార్డ్స్ మేము కూడా అందులో తీసుకున్నాము. వేరే మా ఫ్యామిలీ ఫ్రెండ్ త్రూ తీసుకున్న తర్వాత అప్పుడు మాకు ఏదైతే రూట్ చూపించిండో ఈ హరిప్రసాద్ అన్నట్టు వాళ్ళ ఫ్యామిలీతో కలిపి ఏదైతే రూట్ చూపించి వాళ్ళ ఎంఓయూ ప్రకారం ఏదైతే మాకు రూట్ చూపించారో ఇప్పుడు రీసెంట్గా కొన్ని రోజుల నుంచి ఇప్పుడు ఆ రూట్ లేదని చెప్పి మా దగ్గర డబ్బులు గుంజడానికి కాంపౌండ్ వాల్ కట్టి మేము అక్కడికి వెళ్తే మమ్మల్ని రాళ్లతో కొట్టి మమ్మల్ని మా ప్రాణానికి కూడా హాని కలిగేస్తుండు. దీన్నే మేము ఇదే విషయం మీద మేము కేసు పెడితే మేడ్చల్ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కేసుని తప్పుదోవ పట్టించడానికి SC ST కింద వాళ్ళ కమిషన్లో కేసు వేసి పోలీసు వాళ్ళు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కుమ్మక్కయ్యి పోలీసు వాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నట్టు చేసిండు. కానీ వాస్తవంగా మేము 118 మంది ప్లాట్ ఓనర్స్ అందులో నాదొక ప్లాట్ ఉంది. సో చాలా రకాలుగా మమ్మల్ని లోపలికి వెళ్ళకుండా చాలా ఇబ్బంది పెడుతుంది సార్. మేము రూపాయి పోగు చేసుకొని మేము అప్పు చేసుకుంటే మమ్మల్ని అసలు ఎట్లా అంటే ప్లాట్ దగ్గర పోకుండా చేసేసిండు మొత్తము. ఈ ఆల్మోస్ట్ ఒక ప్లాట్ దగ్గర 1-2 లక్షలు ఇస్తేనే మీ దారి ఇస్తా లేకపోతే ఇవ్వను అనేసి ఆయన మా దగ్గర డబ్బులు గుంజాలని చూస్తున్నాడు. రోడ్ లేని ఇల్లు ఎట్లా కట్టుకుంటాం? మేము ఇల్లు కట్టుకున్నందుకు పరిస్థితులు మేము చిన్న పైసలు పోగు చేసుకుని ఇల్లు కట్టుకుందాం అనే టైంకి మాకు రోడ్ ఇస్తలేడు. రోడ్ మమ్మల్ని బెదిరిస్తుండు. పైసలు ఇస్తేనే మీకు రోడ్ ఇస్తా అని అంటుండు. మేము ఎట్లా అప్పుడే మీరు చూపిస్తేనే కదా మేము ప్లాట్లు కొనుక్కుంది, ఆ రోడ్డు చూపిస్తేనే కదా మేము కొనుక్కుంది. ఇప్పుడు అని ఎట్లా బెదిరిస్తుంది? మాకు ప్రాణహాని ఉంది. మేము 3 సంవత్సరాల కింద మేము పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాం. కేసు పెడితే పోలీసులను కూడా వాళ్ళను కానిస్తలేడు. కానికుంటే మేము ఏం చేసినాం? ఇప్పుడు మేము రేట్లు పెరిగినాయని వాడు అట్లా చేస్తుంటే మేము ఊకుంటలేము. ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టినాం. ఎంత ఓపిక పట్టి మాకు నశించిపోయినందుకు ఇప్పుడు మాకు కావాలని, మా ప్లాట్లు మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. ఏందో మేము ఏడ్చుకుంటాం, మేము పైసలు కట్టుకున్నాం.